అందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అసలు మనం ఉగాదిని ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక ఒక పురాణ ప్రకృతి మరియు ఖగోళ కారణాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఉగాది అనే పదం యుగాది నుండి వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే కాలం ప్రారంభమైన రోజే ఉగాది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడు. ఈ రోజే ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను మరియు కాలగమనాన్ని నిర్ణయించాడు. గంటలు, రోజులు, వారాలు, నెలలు మరియు ఏళ్లను విభజించి కాలచక్రాన్ని నడిపించిన రోజు ఇదే. అందుకే ఈ రోజును మనం నవవర్షం లేదా కొత్త సంవత్సరం అని పిలుచుకుంటాం. ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు, ప్రకృతిలో వచ్చే గొప్ప మార్పు. శిశిర ఋతువులో ఆకులు రాల్చిన చెట్లు వసంత ఋతువు రాకతో కొత్త చిగుళ్లను తొడుగుతాయి. కోయిలమ్మ కూహు కూహు రాగాలు, వేప పువ్వు సువాసన, మామిడికాయల పులుపుతో ప్రకృతి అంతా సరికొత్తగా కనిపిస్తుంది. ఈ మార్పు మనిషి జీవితంలో కూడా కొత్త ఉత్సాహాన్ని, ఆశను నింపుతుందని మన పెద్దలు చెబుతారు. ఉగాది రోజున మనం తీసుకునే ఉగాది పచ్చడి మన జీవితానికి ఒక దిక్సూచి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు మరియు చేదు, ఈ 6 రుచుల సమ్మేళనమే ఈ పచ్చడి. జీవితం అంటే కేవలం సుఖాలే కాదు, కష్టాలు, కోపాలు, బాధలు అన్నీ ఉంటాయని, వాటన్నిటినీ సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. బెల్లం, ఇది సంతోషానికి గుర్తు. వేప పువ్వు, ఇది బాధలకు గుర్తు. చింతపండు, ఇది నేర్పుగా వ్యవహరించాల్సిన సందర్భాలకు గుర్తు. ఉప్పు, ఇది జీవితంలోని ఉత్సాహానికి గుర్తు. మామిడి, ఇది కొత్త సవాళ్ళకు గుర్తు. కారం, ఇది మనపై వచ్చే విమర్శలు లేదా కోపానికి గుర్తు. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, ఈ 6 రుచుల కలయికే జీవితం అని ఈ పచ్చడి మనకు నేర్పుతుంది. కొత్త సంవత్సరంలో మన జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, వర్షాలు, పంటలు మరియు దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడం మన సాంప్రదాయం. రాబోయే కాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ పంచాంగ శ్రవణం మనకు మార్గదర్శిగా నిలుస్తుంది. చూశారు కదా, ఉగాది పండుగ వెనుక ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఈ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.